నీట్ యూజీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీహార్లో 14 మంది అరెస్ట్. ఎన్డీఏపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెలగాటమాడుతోంది. పరీక్ష ప్రారంభం అవడానికి కొద్ది గంటల ముందు నీట్ పీజీ 2024 పరీక్షను వాయిదా వేసింది. ఎన్డీఏపై ఆరోపణలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నీట్ యూజీ 2024 పరీక్షల్లో గ్రేస్ మార్కుల వివాదం, పేపర్ లీకేజ్ వ్యవహారానికి తోడు అదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీకేజ్, పరీక్ష రద్దుతో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తొలుత నీట్ 2024 పరీక్ష పేపర్ లీక్ కాలేదని బుకాయించిన ఎన్డీఏ బీహార్లో వరుస అరెస్టులు, లీక్ వ్యవహారం వెలుగు చూడడంతో కిమ్మనడం లేదు. ఎన్డీఏ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నీట్ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను పదవి నుంచి తొలగించింది. కొత్త డీజీగా ఐటీపీఓ చైర్మన్ ప్రదీప్ సింగ్ ఖొరారావుకు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్షను వాయిదా వేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల్ని దృష్టిలో ఉంచుకుని పారదర్శకత కోసమే నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా వేసినట్టు ప్రకటించింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరీక్ష వాయిదా వేసినట్టు తెలిపింది. మరోవైపు నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ 10 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీహార్లో పేపర్ లీక్ వ్యవహారం బయటకు రావడంతో దర్యాప్తు ముమ్మరం చేసేలా ఆ రాష్ట్ర పోలీసుల్ని ఆదేశించాలని విద్యార్థులు కోరారు. బీహార్లో నీట్ యూజీ 2024 పరీక్ష లీకేజ్ వ్యవహారంలో ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు.